నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా. స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామాల్లో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులన్నిటిలో గట్టిగా కొట్టి ప్రభును గట్టిగా హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఏమని? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ చేతి పనులు అన్నిటిలో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనలో కొన్ని ఉంటాయి. కొన్ని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసయ్య చెప్పినట్లుగా మొదట ఒక మాట మనం చూసాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, అంటే 1వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు కావచ్చు, జనవరి నెల మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు కావచ్చు, లేక నువ్వు ప్రభు నమ్మిన నాటి నుండి ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు దేవుడు నిన్ను నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులంతటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలో 3 మాటలు నేను మీకు చెప్తాను. 3 మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఈ 3 మాటలు గంట పట్టొచ్చు, 15 నిమిషాల్లో ముగించవచ్చు, అర్ధ గంటలో ముగించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మీరు అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ముందొచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు, వెనకాలే కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అట్నుంచి కూర్చొని అటే వెళ్ళిపోవచ్చు, అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రభు కంటే గొప్పవాళ్ళు మీరు, వెళ్ళిపోయేవాళ్ళు ప్రభు కంటే గొప్పవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కొందరు వాక్యాన్ని విని మనస్సును మార్చుకుంటారు. ఈ వాక్యం ఎందుకు చెప్పారు? నా ప్రవర్తన సరిలేదా, నా నడివెడక సరిలేదా, నా మాటలు సరిలేదా,
నేను చేసేవంటి పని విషయంలో కావచ్చు, మాటల్లో కావచ్చు, నడివెడుకల్లో కావచ్చు, చూపుల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా తేడా ఉందా? దైవ సేవకుని నోటి నుండి వచ్చిన ఈ మాట ఎందుకు ఇలా వచ్చింది అని నిన్ను నీవు సరి చేసుకుంటే నీ పక్కోడికి చెప్పవు. నిన్ను నీవు సరి చేసుకుంటే పక్కోడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడవు. ఏమని? అది ఎలా, ఇది ఇలా, అలా చెప్తారా, ఇలా మాట్లాడతారా అని చెప్పరు. ఏం చేస్తారంటే తను తానే సరి చేసుకునేదానికి చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిగరెట్ పెట్టె మీద గుండెకాయ ఉంటుందా? దాని మీద రాసి ఉంటుంది, తాగితే క్యాన్సర్ వస్తుందని. తెలిసి కూడా నువ్వు తాగుతున్నావు అంటే నిన్నేమంటారు? నీ అంత మూర్ఖుడు మరొకడు లేడు అని అర్థం. క్రైస్తవుడుగా పుట్టి దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ కూడా ఆ వాక్యాన్ని ఆస్వాదించకుండా, వాక్యానుసారంగా నడుచుకోకుండా దాన్ని ఇంకొక విధంగా మలచి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనాలి? కొంచెం బుర్రకి పదును పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులంతటిలోను నిన్ను ఆశీర్వదింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ రాబడి అంతటిలో, నీ చేతి పని అంతటిలో నేను నిన్ను, చెప్పండి, నేను నిన్ను, కొంచెం గట్టిగా చెప్పాలి, నేను నిన్ను. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? హాస్పిటల్కి వెళ్ళేవాడా? ఆశీర్వదించే దేవుడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? చెప్పండి, ఎవరిని ఆశీర్వదిస్తాడు? నోరేమైంది? మనలను ఆశీర్వదించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కొన్ని మాటలు నేను చెప్తాను. మొదటి మాట, ఇరిమియా గ్రంథము. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. ఇరిమియా గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యంలో కొన్ని మాటలు చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుడు ఆశీర్వదించేవాడు అని మనం అందరం చదివాం, విన్నాం కదా? అవునా కదా? మీకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో దైవజనుడు పౌలు చెప్పింది కూడా అదే. నన్ను పోలి మీరు నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. దేవుని పిల్లలకు ఉండవలసిన ఆలోచన ఏంటంటే, అదే మాట దైవజనుడు పౌలు కూడా చెప్పాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేమిలో బ్రతకటం తెలుసు, ఉండేటప్పుడు బ్రతకటము తెలుసు. కొంతమంది జోబిలో డబ్బులు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? 10 మందిని పోగు చేసుకొని టీ స్టాల్ దగ్గర ఉంటారు, లేకపోతే బిర్యానీ హోటల్ దగ్గర ఉంటారు, లేకపోతే బ్రాందీ షాప్ దగ్గర ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే 10 మంది చెట్టు కింద ఎక్కడైనా కూర్చొని ఉంటే రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ముందు కూర్చొని తేపకి చూస్తాడు. ఎందుకు? అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చూడాలి. వాళ్ళు చూసి వీడి దగ్గర డబ్బులు బాగున్నాయి, నీకేం డబ్బులు బాగున్నాయి, నువ్వు బాగా సంపాదించుకుంటున్నావు అని చెప్పి నలుగురు మాట్లాడుకునేదానికి కూడా అలా చూపించేవంటి వాళ్ళు లేకపోలేదు. కానీ మన పరిస్థితి అలాంటిది కాదు. ఉన్నప్పుడు ఎలా ఉండాలో లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, నీ దగ్గర డబ్బు ఉందా, సంతోషంగా ఉండు. డబ్బు లేదా, ఇంకా సంతోషంగా ఉండు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించువాడు, దేవుడు మనల్ని తృప్తిపరచువాడు, దేవుడు మనల్ని నడిపించువాడు, దేవుడు మనల్ని మన మార్గంలో అంతట్లో మనకు తోడై ఉండి మనల్ని ఆయన
కాపాడగలిగిన వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారా పాస్టర్ గారు? యాక్సిడెంట్ సంగతి చెప్పావా నువ్వు? చెప్పినావా? ప్రైజ్ ది లార్డ్. ఆయనకి బైక్ మీద సైకిల్ మీద వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది. యేసన్న గారు ఆయన చూశారు. ఆయన చూసి ఎవరో యేసుదాసినట్టుందని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఓదార్చారు, ఆదరించారు. అప్పుడు ఈయన పాట రాశాడు. ఏమని? యాక్సిడెంట్ అయి పడిపోయిన ఆ టైంలో నాకు ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నా స్థితి ఏంటని తన చేతిలో తాను అనుకున్న సమయాలలో యేసన్న గారు అక్కడ చెప్పండి, యేసు ప్రభు వారే యేసన్న గారి రూపంలో ప్రత్యక్షమై ఆయన ఆదరించారు. అప్పుడు ఆయన పాట రాశాడు. ఏమని? ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరు. అప్పుడు అక్కడ ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యేసన్న గారు అక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రూపంలోనే యేసన్న గారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కష్ట సుఖాలలో నువ్వు ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు, నీవు అర్థం కాని స్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఆ క్షణములో దైవ సేవకుడే నీ ఇంటి ముందు వచ్చి వాలినప్పుడు నువ్వు అనుకోవాల్సిందేంటి? యేసయ్యే సేవకుని మన ఇంటికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు మాట్లాడతారు, దేవుడులాగా మీరు మా దగ్గరికి వచ్చారండి. ఆపదలు ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడిని అంటారు, దేవుడులాగా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆదరించి ప్రార్థన చేశారు, చాలా ఆదరణ పొందాము, దుఃఖ నివారణ తొలగిపోయింది, సంతోషం అన్నాం పాస్టర్ గారు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏదైనా వెళ్ళి వారిని ఆదరించాలి, ఓదార్చాలి, సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది పరుద్దామని మనం వెళితే వారికి మనం కనపడంగానే 120 కొట్టుకుంటుంది గుండె, మామూలు కొట్టుకోదు. ఎందుకని? పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తారు, 150 కానుక ఇవ్వాలి. మన దగ్గర దేవునికి తెలియదా ఉంది లేనిది? పాస్టర్ గారు ఎందుకు వచ్చాడు? 50 రూపాయల కోసమే, 100 రూపాయల కోసమే? దేనికోసం వచ్చాడు? నువ్వు కష్టంలో ఉన్నావని తెలుసుకొని నిన్ను ఓదార్చటానికి నీ ఇంటికి వస్తే, నువ్వు తలుపులు మూసుకొని బండుకున్నావు అనుకో, ఎట్టుంటది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ఏం ప్రజలం అంట మనము చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మీరు అనొచ్చు, నేను ఒక సేవకునిగా నేను అంటాను, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు మీరందరూ యెహోవాకు చెప్పాలి గట్టిగా, కొంచెం స్పందించండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పిన మాటను స్పందించాలి మీరు. ఏంటండి? ఇప్పుడు కూర్చున్న మీరందరూ ఎవరు? ఇక్కడ నిలబడుకున్న మేమెవరిమి? మనమందరము దేవునికి ప్రతిష్ఠిత జనం. ప్రైజ్ ది లార్డ్. సమర్పించుకున్న పిల్లలమి, ప్రతిష్ఠిత కలిగిన వారము, పరిశుద్ధాత్మ పొంది ఆత్మీయ అనుభవంలో నడుపుచుకుంటున్నటువంటి వారమైన మనమందరం ఎవరు అంటే దేవునికి చెప్పండి, దేవునికి కొంచెం గట్టిగా చెప్పాలి, మనము దేవునికి ప్రతిష్ఠిత కలిగిన వంటి జనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ విగ్రహార్థుల నుండి వచ్చినటువంటి వాళ్ళే, అన్య జనుల నుండి వచ్చినటువంటి వాళ్ళే, లోకానుసారమైన స్థితిలో నుంచి బయటికి వచ్చినటువంటి వాళ్ళే, పాప భోగాలను అనుభవించి బయటికి వచ్చినటువంటి వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్. కొందరు, అందరూ అంటానికి వీల్లేదు, ఇది కొందరు. మనము ఎలా ప్రతిష్ఠిత జనముగా మార్చబడ్డామంటే, మన కొరకు యేసయ్య చెప్పండి, మన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు, మన కొరకు ఆయన త్యాగం చేశాడు, మన కొరకు ఆయన తీర్మానం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుకున్నారు,
నా ప్రజల నిమిత్తమై సిలువను మోసి వారి భారాన్ని మోసి వారి కొరకు నా ప్రశస్తమైన రక్తమును కడిగి వారి పాపముల నుండి నేను వారిని విడిపించాలి అని యేసయ్య అనుకున్నాడు. అనుకున్నట్టుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అనుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒకరిని మనం తీసుకోవాలి. ఒకరిని అనుకుందాం, ఇది ఈడే అనుకుందాం. మనిషి అనుకోండి. ఏంటిది ఇది? అమ్మా, మనిషి అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇతను మనిషి అనుకుందాం. అంటే ఇప్పుడు తిరిగి రాలేరు, పైకి లేట్ అవుతుంది. ఇతను మనిషి అనుకుందాం. ఇతని పేరు ఏం పెడదాం చెప్పండి? ఏం పెడతారు? లూసిఫరా? ప్రైజ్ ది లార్డ్. సరే, లూసిఫరే అనుకుందాం. ఇతను దేవునికి మొక్కుకున్నాడు. దేవునికి మొక్కుకున్నాడు. ఏమని? ప్రభువా, ప్రభు అంట. లూసిఫరు, ఈ లూసిఫరు మొక్కుకుంటాడు ఏదో దాన్ని. ఈ సంవత్సరం నాకు పంట పండి నా అప్పులు తీరిపోయి భార్య భర్తల గొడవలు లేకుండా, నాకు నా పిల్లల గొడవలు లేకుండా, కుటుంబంలో సమాధానం కలిగి అప్పులు తీరిపోయి 4 రూపాయలు మిగిలితే నీకు ఒక మేక పోతుని తీసుకొచ్చి అర్పిస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మనిషి ఇప్పుడు ఈ దేవుడు నిన్నేమని అడిగాడా? మేక పిల్లని తీసుకొచ్చి అర్పించు, మేకల రక్తం అర్పించు అని ఏమని అన్నాడా? మరి నువ్వెందుకు అప్పగించుకున్నావు? నువ్వెందుకు మొక్కుకున్నావు? నీకు బాగు జరగాలి అని. నువ్వు బాగుపడాలని కోరుకున్నావు, బాగానే ఉంది. కానీ దీన్ని తీసుకెళ్ళి దాని ముందు ఏం చేసావంట? నిండు ప్రాణాన్ని నీవు తీసావు. దీని ద్వారా నీకు ప్రయోజనం ఏంటి చెప్పండి? దీని ద్వారా నీకు ప్రయోజనం ఏంటి? దీని ద్వారా నీకు ఏమైనా ప్రతిఫలం కలుగుతుందా అంటే ప్రతిఫలం లేదు, ప్రయోజనం లేదు, సంతోషము, దాని ద్వారా సమాధానం కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మేకల రక్తమైన, గొర్రెల రక్తమైనను, కోడల రక్తమైనను, దేని రక్తము ద్వారా ఈ భూమి మీద ఎవరికి రక్షణ అనేది లేనే లేదు. సంతోషం అనేది, సమాధానం అనేది లేదు. అందుకని యేసయ్య ఇవన్నీ చూసి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది సాక్ష్యం చెప్తుంటారు, పాస్టర్ గారండి మా ఇంట్లో నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను నోటికొచ్చినట్టు తిట్టేవాళ్ళు, వాళ్ళ దేవుణ్ణి వీళ్ళ దేవుణ్ణి, ఆ కులస్తుల దేవుని ఈ కులస్తుల దేవుణ్ణి నమ్ముకున్నావని అందరు తిడుతున్నారు పాస్టర్ గారు, నేను ఇటు రావాలో అటు పోవాలో అని మలుగులా పడుతున్నాను, ఏం చాలా అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడతారు. నా లాంటి వాళ్ళు ఏమంటారంటే అటు ఇటు పోబకమా, ఇటే చెప్పండి. మీరేమంటారు చెప్పండి? అయితే ఇటు లేకపోతే అటు. ఎన్ని కష్టతరమైన పరిస్థితులు ఎదురైనా పొరపాటును కూడా నువ్వు అడుగు వెనక్కి వేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుని జీవితం రన్నింగ్లో గెలవాలని పరిగెత్తుతున్నాడు చూడండి, వాడితో పోలి ఉండాలి. చప్పటు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ రన్నింగ్లో ఎక్కడ కూడా నువ్వు వెనక్కి పడటానికి వీలు లేదు. ఎంతసేపటికి నువ్వు ముందుకే పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలి అంటే మనమందరము యెహోవాకు, చెప్పండి, మనమందరము దేవునికి ప్రతిష్ఠిత జనం. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య మన కొరకు చనిపోయాడు. మరి ఈయనేం చేశాడని గొర్రె పిల్లని తీసుకెళ్ళి అర్పించావు? నీకోసం ఏం చేశాడు? రక్తం కార్చాడా? సిలువ మోసాడా? భార్య భర్తలతో అనుకుంటుంటే మీ మధ్యలోకి వచ్చి సమాధానం పరిచాడా? కుటుంబంలో పిల్లలు వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడుతున్నప్పుడు, చెడు తిరుగుతున్నప్పుడు ఏమని చేశాడా అంటే ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడే చెప్తున్నాడు,
నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కాళ్ళు ఉండి నడవలేవు, చేతులుండి పని చేయలేవు. అన్నీ ఉన్న నువ్వు అన్ని ఇచ్చిన దేవునికి మాత్రమే నీవు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకటి, మనమందరం ఎవరై అంటే యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా మనము ఉండాలి. మొదట మనం చదివాం కదా, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో, నీ చేతి పనులంతటిలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మీరు ఏ ప్రజలుగా ఉండాలి? ఎవరికి ప్రజలుగా ఉండాలి? దేవునికి ప్రతిష్ఠిత కలిగిన జనముగా మనము ఉండాలి. ఆయనకు ప్రతిష్ఠిత కలిగిన జనముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా నువ్వు ప్రతిష్ఠిత చేసుకోవట్లేదు, ఇంకా నువ్వు తీర్మానం చేసుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. 25 సంవత్సరాల పిల్లోడు నా దగ్గరికి వచ్చాడు. వాడికి ఎందుకో అనుమానం వచ్చింది. వాడు అనుమానం రావటానికి గల కారణం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు ఏంట్రా నీ అనుమానం అని చెప్తే వాడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు, నాకు ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చింది. నేను నా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటే నువ్వు మగపిల్లోడివి కాదని అడుగుతున్నారు నన్ను, మీరు చెప్పండి, నేను మగపిల్లోడినా ఆడపిల్లనా అన్నాడు. అర్థమైందా? మా స్నేహితులందరూ అంటున్నారు నువ్వు మగపిల్లోడివి కాదు అని అంటున్నారు పాస్టర్ గారు, మీరు చెప్పండి అన్నాడు. నాకేం తెలుసు? అప్పుడు నేను అన్నాను, నిన్ను కన్నది ఎవరు? మా అమ్మ. నిన్ను పెంచింది ఎవరు? మా అమ్మ మా నాన్న. వాళ్ళని వెళ్ళి అడుగురా, నువ్వు ఆడపిల్ల మగపిల్లడు పుట్టినప్పుడు వాళ్ళకి తెలుసు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నేను అడిగాను, నీకు మేసాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, గడ్డం ఉందంటే ఉంది, మరి నువ్వు మగపిల్లోడివే కదా. అప్పుడు వాడు అంటాడు తెలుసా, మా ఊర్లో అందరిలో నువ్వు ఒక్కడివే నన్ను మగపిల్లోడు అని చెప్పావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి, నా స్నేహితులందరూ నన్ను ఇలాగా ఎగతాళి చేస్తారు. నాకు డౌట్ వచ్చింది, నిజంగా నేను ఆడపిల్లనేమో, చీర కట్టుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి వాడు బాధపడుకుంటూ వస్తే అప్పుడు నేను వాడిని కూర్చోబెట్టి చెప్పాను, నువ్వు ఆడపిల్లవి కాదు. చెప్పండి, మనుషుల ఆలోచన మనిషి జీవితాన్ని నరకానికి తీసుకెళ్తుంది. మనుషులు మాట్లాడే మాటలను బట్టి, వారి చెడు ఆలోచన బట్టి ఒక మనిషి జీవితాన్ని కుంగిపోయేటట్లు చేస్తుంది. అవునా కదా? ఏంటని? అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు మాట్లాడే వంటి మాటలు ఒక వ్యక్తిని ఏం చేస్తుందంట? కుంగిపోయేటట్లు చేస్తుంది. అందుకని బైబిల్లో రాస్తుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. అందుకని నేను రాసుకున్నాను, నీవు దేవునికి ప్రథముగా నీ హృదయమును ఆయనకు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలండి? చెప్పండి, ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. నీ రాబడి అంతటిలో అన్న దగ్గర మొదటిగా దేవునికి ప్రథమ స్థానం. నీ హృదయం అనే రాబడిని దేవునికి నీవు ఇవ్వాలి. నీ హృదయం అనే రాబడి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద నీ తల్లిదండ్రులకు మొట్టమొదటి పంట నువ్వు. ఆడపిల్లవైనా మగపిల్లలవైనా నీ కుటుంబంలో మొదట పుట్టిన వంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీ హృదయం అనే రాబడి అనే ఈ పంటను ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే నీ హృదయాన్ని అప్పగించుకుంటావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. పుట్టినవాడు భూమి మీద పడంగానే పెద్దోడైపోడు.
నువ్వు ఆశీర్వదించబడడానికి కొన్ని రోజులు పడతాయి. ప్రైజ్ ద లార్డ్. పెళ్లి చూపులకు వెళ్తారు, అబ్బాయిని చూస్తారు, నచ్చిన వెంటనే ఓకే అనేస్తారా? పక్కింటోడి దగ్గరికి వెళ్తారు, అక్కడెక్కడికి వెళ్తారు, వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ కుటుంబంలో సభ్యులంతా మంచోళ్ళైనా, వాళ్ళకి పిల్లల్ని ఇవ్వచ్చా, వాళ్ళ ఇంట్లో మా అమ్మాయికి ఇస్తే ఆ సెట్ అవుతుందా, ఎలా ఉంటుంది పరిస్థితి అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా మీరు చూస్తుంటే కొంచెం తెలివితక్కువలాగా ఉన్నారు, మీ అమ్మాయిని ఆ ఇంట్లో ఇచ్చారనుకో వాళ్ళు ఇబ్బందులు పడతారు, వద్దులేండి అని వేస్తారు. కొందరు వాళ్ళకు గిట్టని వాళ్ళు ఉంటారు, కొందరు నీకు గిట్టని వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళకు నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేస్తారు, ఇవ్వచ్చండి పర్వాలేదు అంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఇంకొక మాట కూడా రాస్తుంది, మరొక మాట కూడా రాస్తుంది. చూడండి అక్కడ, ఆయన రాబడికి ప్రథమ ఫలమును చాలు ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని చూస్తే, ఆయన రాబడికి ప్రథమ ఫలమాయను. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు ఈ లోకములో ఆయన ప్రథమ ఫలముగా తండ్రి సన్నిధిలో మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రథమ ఫలముగా మార్చబడటానికి సిలువను మోసాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖం మీద ఉమ్మించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, పక్కలో బొల్లెం పోటు పొడిపించుకున్నాడు, కాళ్ళకు చేతులకు సిలువలు మేకులు కొట్టించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వేం చేస్తున్నా? వాక్యం ఏంటంటే నిద్రపోయేదానికి వచ్చావా? వాక్యం విని మనసును మార్చుకొని ఆశీర్వదించబడటానికి వచ్చావా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారే మన కొరకు ప్రథమ ఫలముగా తండ్రికి తాను అప్పగించబడినట్లుగా మనము కూడా మన హృదయాన్ని దేవునికి అర్పించుకోవాలి. రెండవ మాట హగ్గయి 1వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. హగ్గయి 1వ అధ్యాయం 2వ వాక్యం. సమయము ఇంకా రాలేదు, యెహోవా సమయం ఇంకను రాలేదని జనులు చెప్పుచున్నారే. 3, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవర్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తిన మీకు కొంచెమే పండును, మీరు భోజనము చేసినను ఆకలి తీరకయున్నది, పానము చేసినను దాహము తీరకయున్నది, బట్టలు కనుచును చలి ఆగకయున్నది, పనివారి కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిని మనం అడిగితే చెప్పరు, సంపాదిస్తున్నారు, ఎటుపోతున్నది తెలియట్లా. ప్రైజ్ ది లార్డ్. ఒకటి గమనించండి, మీ పిల్లలు మీ మాటలు వింటున్నారా? మీ పిల్లలు మీ మాట వింటున్నారా? మీరు చెప్పినట్టు చేస్తున్నారా? వాళ్ళు వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి? వినకపోవటానికి గల కారణం ఏంటంటే, మొదట నీ స్థితిగతులు సరిగా లేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక బ్రాందీ షీషా తీసుకొచ్చి పెట్టుకున్నావు, గ్లాస్ పెట్టుకొని తాగుతున్నప్పుడు నీ కొడుకు కూడా పక్కన వచ్చి కూర్చుంటాడు. ఆడంటాడు, డాడీ నువ్వు కూడా తాగుతున్నావు కదా, మరి నాకు కూడా కొంచెం పొయ్యి అంటాడు.
అప్పుడు నువ్వేమంటావంటే, ఒరే నువ్వు తాగకూడదురా, నువ్వు తాగితే కిడ్నీలు లివర్లు చెడిపోతాయి, తాగకూడదు అని అంటాడు. అప్పుడు వాడేమంటాడంటే, మరి నీ చెడిపోలేదా అంటాడు. దానికి ఆన్సర్ ఏమిస్తావు? తాగకూడదు ఇది తప్పు అని నువ్వు అంటావు. నువ్వు తాగితే తప్పు లేదు కానీ నేను తాగితే తప్పు అంటాడు. అప్పుడు నువ్వు వాడు అడిగిన దానికి నువ్వు ఇవ్వకపోతే నీకు తెలియకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. చెప్పండి, వాడు ఏం చేస్తాడండి? నీకు తెలియకుండా వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. వాడు చేసి నీకు మించిన తాగుబోతుడైపోతాడు. ప్రైజ్ ది లార్డ్. వాడిని చెడగొట్టింది ఎవరు? నువ్వు. దారి తప్పించింది ఎవరు? నువ్వు. మాట వినకుండా చేసింది ఎవరు? నువ్వు. వారు ఈ రోజున నలుగురితో అనరాని మాటలు అనిపించుకుంటున్నాడంటే దీనికి కారణం ఎవరు? చెప్పండి, నువ్వే. నువ్వు సరిగుంటే వాడు కూడా సరిగుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది లోక సంబంధమైనటువంటి మనుషుల మధ్యలో జరుగుతున్న ఉదంతులు. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసయ్య పరిశుద్ధుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, మనందరినీ పరిశుద్ధులుగా చేసి నిత్య మహిమలో ఆయన సింహాసనం ఎదుట మనల్ని నిలబెట్టాలని కోరుకున్నవాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చదవబడిన వంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇంకా సమయము, చెప్పండి, ఇంకా సమయము రాలేదు యెహోవా మందిరం కట్టుటకు, ఇంకా సమయము రాలేదు. ఈ రోజుల్లో చాలా మంది వారి జీవితాన్ని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. లోకంలో పడిపోయి తాగుడుకు, ప్యాకెట్లకు, సిగరెట్లకు, బీడీలకు బానిసలైపోయి వాళ్ళు మాట్లాడుతుంటారు, చెప్తుంటారు, మందిరానికి రండయ్యా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసు? ఇంకా సమయము రాలేదు. వస్తాం పాస్టర్ గారు, ఏదో ఒక రోజు వస్తాం. కానీ ఎలా వస్తావు తెలుసా? గుండె పాడైనప్పుడు వస్తావు, నీ కుటుంబంలో దురాత్మ పట్టినప్పుడు వస్తావు, అప్పుల సమస్యలతో కొట్టుమిట్టలాడుతూ ఉన్నప్పుడు వస్తావు, చావు బ్రతుకు మధ్యలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని గుర్తు చేసుకొని వస్తావు. ఎందుకని? చచ్చిపోతానేమో అనే భయంతో వస్తావు. అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చి ఎక్కడ గొడవలు పెట్టుకుంటారని తప్పించుకునే దానికి వస్తావు. ఇప్పుడు నువ్వు ఎంత భక్తి చేసినా వాడు నిన్ను వదిలిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ఒకడేం చేశాడంటే మటన్ కొడతా ఉన్నాడంట. తాగుబోతుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాగేదాగాడికి నిలకడకు ఉండదు. ఈ మటన్ కొట్టు మస్తాన మటన్ కొట్టుకుంటుంటే ఈ తాగుబోతుడు వెళ్తా అక్కడ యాలు పెట్టిన గుండెకాయని చూసి వాడికి మనసంతా ఆడిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఎట్టి పరిస్థితిలో ఈ గుండెకాయని ఈరోజు నేను ఇక్కడ నుంచి దొంగతనం చేసి తీసుకెళ్ళాలి. మొత్తానికి ఈడేం చేశాడు? అక్కడికి వెళ్ళాడు, ఆడితో మాటలు పెట్టుకున్నాడు, అటు మాట్లాడుకుంటూ వాడి పనిలో ఆడు చూసుకుంటాడు. ఈడేం చేశాడు? గుండెకాయ పట్టుకొని చెప్పండి, ఆడ యాలగట్టిన గుండెకాయని లాక్కొని పరిగెత్తాడు. ఆడేం చేశాడు? కత్తి పట్టుకొని ఈడని కాలు పరిగెత్తాడు. ఒకసారి ఆరాధన జరుగుతుంటే ఆ చర్చిలో పోయి ఈడు కూర్చున్నాడు. వాడెక్కడ కూర్చున్నాడు చెప్పండి? తప్పించుకునే దానికి మందిరంలోకి వచ్చాడు. వాడు గేటు దగ్గరే కూర్చున్నాడు. వదిలితే బయటకు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజుకైనా నువ్వు ఈ గేట్లో నుంచి బయటికి రావాల్సిందే. వచ్చేదాకా నేను పోను, చెప్పండి, పోయేదాకా నేను రానని ఈడు కూర్చున్నాడు అనుకో. పాస్టర్ గారు అడుగుతారుగా, అందరు వెళ్ళిపోయారు, ప్రార్థన అయిపోయింది, ఏంట్రా బయటికి పోవట్లేదు, ఏంటి కూర్చున్నావు అని అడుగుతారు కదా. మొత్తానికి ఈడు వచ్చి కూర్చున్నాడు. పాస్టర్ గారు ఎగిరిగిరి ప్రసంగం చేస్తున్నాడు. ఏమని? యేసు ప్రభు వారు నీ ఆస్తి ఐశ్వర్యాన్ని అడగలేదు, నీ డబ్బు హోదాను పదవులను అడగలేదు, నీ హృదయాన్ని యేసయ్య అడుగుతూ ఉన్నాడు అని చెప్తూ హృదయం అనే మాటను పక్కన పెట్టి నీ గుండెకాయను ఆయన అడుగుతున్నాడు అని అన్నాడు. నీ గుండెకాయను అడుగుతున్నాడు అని ప్రసంగం చేస్తా ఉంటే అక్కడ చూస్తే మస్తాన్ ధర్మే, మటన్ కొట్టు మస్తాన్ ధర్మకుంటూ వచ్చా. నేను గుండెకాయ ఎత్తుకొని వచ్చిన సంగతి పాస్టర్ గారికి ఏం తెలుసు? గుండెకాయ అంటున్నాడు అని చెప్పి ఈ గుండెకాయ తీసుకొని పాస్టర్ గారి మీద వేసాడు. ఇదిగో నీ గుండెకాయ అని.
అప్పుడు మటన్ కొట్టు మస్తాన్ వచ్చి నాది గుండెకాయని పట్టుకున్నాడంట. దేన్ని? ప్రైజ్ ది లార్డ్. బాగా గమనించండి, భూమి మీద పుట్టిన ప్రతి వాడు ప్రభువును నమ్మినా నమ్మకపోయినా, కోటీశ్వరుడైనా నాస్తికుడైనా, ఎటువంటి వాడైనా సరే వాడిని యేసయ్య ఎవరిని వదిలిపెట్టడు. హల్లెలూయా. ఎవరిని కూడా యేసు ప్రభు వారు వదిలిపెట్టడు. నమ్మినా నమ్మకపోయినా నీ భక్తిని బట్టి నిత్య మహిమలో ప్రభు ఎదుట నువ్వు నిలబడతావు. నువ్వు చేసే భక్తి, నీ యథార్థత, నీ నడివెడక, నీ ప్రవర్తన, నీ చూపు నిత్య మహిమలో ప్రభు ఎదుట నిన్ను నిలబెడతావు. దాని కొరకు మనం పోరాడాలి, కానీ ఈ లోక సంబంధం వాటి వరకు పోరాడి పరిగెత్తి ప్రయాసపడి మోకాళ్ళు బొగులు కొట్టుకొని బొక్క బోర్ల పడి దేవుడా ఉన్నావా లేవా అంటే ఆయన అంటాడు, నేను ఎప్పటి నుంచో ఉన్నానురా, నువ్వే కనపడకుండా తిరుగుతున్నావు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంత అయిపోయిన తర్వాత అప్పుడు మందిరంలోకి వచ్చి కూర్చొని, రేయ్ నన్ను గమనించండి రా మీరు, మందిరంలోకి వచ్చి కూర్చొని అప్పుడు ఏమంటారు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ముసుకేసుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా ఎత్తబడ్డారు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మందిరంలో కూర్చొని ముసుకేసుకొని పాట పాడతారు. ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై ఏచియుంటిని, నా ప్రార్థన ఆలకించువా, నా ప్రార్థన ఆలకించువా. నీ రాకకై ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. అంతైపోయిన తర్వాత ఎన్ని తలచినా చెప్పండి, ఏది అడిగినా జరిగేది. అగ్గిపుల్ల మండింది, కొంపకు నిప్పు తగులుకుంది, ఇల్లు కాలిపోయా, ఒళ్ళు కాలిపోయా. అంతైపోయిన తర్వాత సుట్టకు నిప్పిమంటే ఏమైనా ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు యొక్క సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రతిష్ఠించుకోవాలి. నీ ప్రతిష్టత అనేది చాలా కట్టుదిట్టమైనదిగా ఉండాలి. తీర్మానం అనేది చాలా మంచిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. అందుకని నేను రాసుకున్నాను, నీవు దేవునికి ప్రథముగా సమయమును ఇవ్వాలి. ముఖ్యముగా దేవుని సన్నిధిలో సమయాన్ని కేటాయించాలంట. సమయాన్ని కేటాయించుకోవాలి. ఒక సమయం ప్రతిష్ఠించుకోవాలి. మగపిల్లని ఆడపిల్లని అనకూడదు. మరలా 9 గంటల 55 నిమిషాలకు ఆరాధన ప్రతిష్ఠించుకో. ఇంకా మీ అందట నేను 9 గంటల 55 నిమిషాలకు మందిరంలో, అది ప్రతిష్ఠత అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిష్ఠత లేనోడు ఏం చేస్తాడు? బాబాయ్ నేను ఆడపిల్ల మగపిల్ల అందరూ అంటున్నారు, ఆడాల్సి వస్తుంది, తేడా వచ్చేస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నీవు దేవునికి ప్రథమముగా నీవు సమయము ఇవ్వాలి. ఎవరికి సమయం ఇవ్వాలి? దేవునికి నీవు సమయం. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తం. నువ్వు ప్రార్థించినా, ప్రార్థన చేసినా, చేయకపోయినా, దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా, నామకార్థ భక్తిలో ఉన్నా నామకార్థ భక్తిలో లేకపోయినా, నువ్వు అన్యుడివైనా, ఇంకొకడు ఎవడివైనా, లక్షాధికారి అయినా, కోటీశ్వరుడైనా, ఎవరైనా పర్వాలేదు, యేసయ్య నిన్ను మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్.
తప్పు చేసిన వాడిని దేవుడు శిక్షిస్తాడు, శిక్షించక మానడు. మూడో మాట ముచ్చటగా సామెతల గ్రంథం బైబిల్ ఉన్నవాడు దయచేసి చూడండి. సామెతలు 3వ అధ్యాయము 9వ వాక్యం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను నీవు ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయములో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను నీవు ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇస్తావో ఇవ్వవో నేను అడిగేవాడు ఎవడు ఉండడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ దగ్గరకు వచ్చి ఎవరు మిమ్మల్ని అడగరు. దశంభాగం ఇస్తున్నావా, కానుకలు ఇస్తున్నావా లేదా అని ఎవరు అడగరు. యేసు ప్రభు కానుక పెట్టి దగ్గర ఉంటాడు, చూస్తాడు. మందిరానికి వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఉంటాడు, స్వాగతం పలుకుతుంటాడు. ఏంటని మీరు వచ్చినప్పుడల్లా ఆయన 2 చేతులు బట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటాడు. రండి ప్రేమతో ఆయన హల్లెలూయా ఆయన పిలుస్తూ ఉంటాడు మిమ్మల్ని. వచ్చినప్పుడు ఆయన గేట్ దగ్గర ఉండి మిమ్మల్ని ఏం చేస్తుంటాడు చెప్పండి? స్వాగతము పలుకుతూ ఉంటాడు. సమస్తమును చూసేది ఎవరంటే ప్రభైన యేసు క్రీస్తు. అందుకని ఇక్కడ సొలొమోను గారు చక్కగా చెప్పారు, నీ రాబడి అంతటిలోను నీ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను నీవు ఘనపరచుము అన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని ఘనపరచాలి. తాగుబోతోని కాదు, తిరుగుబోతోని కాదు ఘనపరచాల్సింది. భార్యను ఘనపరిచావా మంచి భోజనం పెడుతుంది. ఏంటండి? అంతే కదా. నేను చెప్పేది కరెక్టే కదా. భర్త భార్యను ఘనపరిచాడు అనుకో మంచి భోజనం పెడుతుంది, 7 నీళ్లు పెడుతుంది. రాగానే కాళ్ళు కడుక్కునే దానికి నీళ్ళు ఇస్తారు. బట్టలు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి ఇస్త్రీ బట్టలు తొడిగిస్తారు భార్యను ఘనపరిస్తే. అదే భర్తను ఘనపరిచావు అనుకోండి ఎన్ని చీరలైనా కొనిస్తాడు. ఏంటండి? ఈ మధ్య ఒకడు తల నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. 400 చీరలు ఉన్నాయంట ఆమెకి. 400 చీరలు. ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళింది అనుకోండి, భర్తను అడుగుతుంటారు, నా చీర బాగుందా? ఏంటంటే నా చీర బాగుందా అని అడుగుతుందంట భర్తకి. బాగుంది అన్నాను అనుకో ఏమంటదో, బాగలేదు అన్నాను అనుకో ఎందుకు కొనిచ్చావు అంటదేమో అని చెప్పి ఈడు పాపం ఆమెను చేసుకున్న నాటి నుండి ఇప్పుడు దాకా వాడికి సావు దెబ్బలే. చీర బాగుంది అన్నాడు అనుకో, ఆ చీర కట్టుకొని పెళ్ళికి వెళ్తుందంట. పెళ్ళికి వెళ్ళిన తర్వాత వెళ్తా కామ్గా ఉంటుందా, 4 చీరలు వేసుకొని వెళ్తుంది. 4 చీరలు వేసుకొని వెళ్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత చూసిన వాళ్ళందరూ చీర బాగుందా అంటే భర్త పాస్ అయినట్టే. ఎవరైనా సరే చీర బాగలేదు అన్నారా వీడికి మూడినట్టే ఇంటికి వచ్చి. వాడు పాపం ఈ బాధలు తట్టుకోలేక ఆ పోడు పడలేక ఏంటండి ఒక ఛానల్ని ఆశ్రయించాడు. నా భార్య పొడుగు తట్టుకోలేక నా బట్టలు తీసుకెళ్ళి బీరువలో ఆమె బట్టలే, షోకేసులో ఆమె బట్టలే, సెల్పుల్లో ఆమె బట్టలు అని అంటే నీ బట్టలు ఎక్కడ పెట్టుకుంటున్నావు అని వాళ్ళు అడిగితే మెట్ల కింద ఒక గూడు ఉంటే దాంట్లో పెట్టుకున్నానండి అన్నాడు. ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నది ఈ రోజుల పరిస్థితులు. ఎన్ని బట్టలు కొన్నా తనివి తీరదో, కొంతమందికి తనివి తీరదో. చూసిందల్లా కావాలనుకుంటారు, చూసిందల్లా కావాలనుకుంటారు. ఏం చేసుకుంటావు? తగలబెట్టుకుంటావా? ఎన్ని చీరలు కట్టుకుంటావు? రోజు ఎన్ని గంటలయ్యా? రోజుకి 12 గంటలు. చీకట్లో ఎట్లా కట్టుకోలే? ప్రైజ్ ది లార్డ్. 400 చీరలు కొనుక్కుంది, పనికి మాలింది. 400 చీరలు కొనుక్కుంది. భర్త ముందు ఎప్పుడు చూసినా మిరప తోటలో బొమ్మ.
ఎప్పుడు చూసినా నైటీ మీదనే ఉంటుందంట. 24 గంటలు పండుకున్న నైటే, లేచిన నైటే, కూర్చున్న నైటే, బాత్రూమ్ పోయిన నైటే, బయటకు వచ్చిన నైటే, బజారుకు పోయిన నైటే. ఇంకా చీరలు ఎందుకు నీకు? సిగ్గన్నా ఉండాల. కుటుంబ వ్యవస్థను గుర్తించాలి. నేను అన్నానని బాధపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. మనకున్న స్థితిలో మనం ఉంటుట మేలు. భర్త రాత్రింపగళ్ళు కష్టపడతాడు, సంపాదిస్తాడు, నీ చేతిలో పెడతాడు. నువ్వు చీరలు కొనుక్కుంటూ పోతే రేపు పిల్లల పరిస్థితి ఏంటి? ఇంకొక విషయం, నిన్న నేను సూలూరుపేట వెళ్తా నాకు ఒక ఫోన్ వచ్చింది. మాట్లాడుతా పాస్టర్ గారండి మీకేమైనా తెలిసిందా అని. తెలియదు. చెప్పండి అన్నాను. ఏంటి సంగతి అన్నాను. ఇట్లా పరిస్థితి అండి, మా చెల్లెలు 20 లక్షలు అప్పు చేసిందండి భర్తకు తెలియకుండా. నింది 20 లక్షలంట. క్లబ్కి వెళ్ళావా? లేదు. ప్యాకెట్ ఆడేవా? ఆశ్చర్యపడబాకండి, ఆడవాళ్ళు లేరా? ప్యాకెట్ ఆడేవాళ్ళు లేరండి? ఉన్నారా లేరా? ఉన్నారు, చాలా మంది. ప్యాకెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, క్లబ్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, సారాయి తాగేవాళ్ళు ఉన్నారు, తాగకపోతే భర్తను తన్నేవాళ్ళు కూడా ఉన్నారు, ఇద్దరు కలిసి తాగేవాళ్ళు కూడా ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్న మనుషులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ప్రైజ్ ది లార్డ్. తిన్నావా అంటే తినలేదు. మరి ఎక్కడ పెట్టావు ఏంటి సంగతి అంటే యూట్యూబ్లో చూసిందంట. యూట్యూబ్లో చూస్తే ఆయన పాట పాడుతూ ఉంటే పాపం పరవశం అయిపోయి ఆడికి ఒక 5 లక్షలు పెట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. సంఘ కాపరి గుండెలు పగిలేటట్టు సంఘంలో అరుస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే, మీరు బాగుపడాలి, మీ చేతులు కష్టార్జితం వ్యర్థం చేసుకోబాకండి, మీరు తిని తృప్తి పొందండి, మిగిలితే దేవుని మందిరానికి సహాయం చేయండి అని అంటే కొందరు దరిద్రులు ఉంటారు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. ఉన్నవాడిని పట్టించుకోరండి, ఉన్న పాస్టర్ని పట్టించుకోరు. వీళ్ళకి ఇంకొక పాస్టర్ కావాల్సి వచ్చింది, ఇంకొక పాస్టర్ కావాలి వీళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఓ 10 సంవత్సరాల క్రితం నాకు ఒకళ్ళు పిలిచారు మందిరం ఓపెనింగ్ అని పిలిచారు నాకు. మందిరం ఓపెనింగ్ అని వెళ్ళాను. ప్రార్థన బాగా జరిగింది. శుభ్రంగా మందిరం ప్రతిష్ట కార్యక్రమం, రిబ్బన్ కటింగ్ నేనే చేశాను, వాక్యం చెప్పాను, బాగా జరిగింది మొత్తం. మరుసటి రోజు ఇంకొక పాస్టర్ని పిలిపించి మరలా మందిరము. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఏసేదారులు అంటారా? భక్తి పరులు అంటారా? మరి అదేందో వాళ్ళని పిలిపించుకుంటే పోలా? ప్రైజ్ ది లార్డ్. ఈ పాస్టర్ మంచోడు కదని ఆ పాస్టర్ మంచోడు కదని ఈ పాస్టర్, ఈ చర్చి మంచిది కదని ఆ చర్చి మంచిది కాదని ఈ చర్చి. అసలు ఎవరు చెడ్డోళ్ళు? మీ ప్రవర్తన సరిగా లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రవర్తన, మీ అలవాట్లు సరిగా లేనందువలన మీరు ప్రవర్తిస్తుంటారు అలా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ నేను రాసుకున్నాను, నీవు దేవునికి ప్రథమ ఫలముగా ఆయనకు ఇవ్వాలి. నీవే నీ హృదయానికి ఆయనకు ప్రథమ ఫలముగా ఆయనకు ఇవ్వాలి. అందుకని సొలొమోన్ గారు చాలా చక్కగా మాటను చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని చదవబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరిలి పారును, నువ్వు మాత్రం అన్ని దేశాలు తిరుగును. నువ్వు మాత్రం అన్ని చర్చిలు తిరుగును అన్నట్టుగా ఉండకూడదు. ప్రతిష్ఠించుకోవాలి. ఒకటే భర్త, ఒకటే భార్య, ఒకటే చర్చి, ఒకటే పాస్టర్, ఒకే విశ్వాసం, ఒకే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పాపం ఆయన అంటున్నాడు, అయ్యా నా భార్య చేతుల్లో నుండి నన్ను కాపాడండి. నేను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో 400 చీరలు కొనిచ్చాను. ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో తెలియదు, ఇంకా ఎన్ని చీరలు కొనియాలో తెలియదు. కాబట్టి దయచేసి నన్ను ఎవరైనా కాపాడగలిగిన వాళ్ళు ఉంటే చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఒకసారి పోయిరండి. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి పాపం మీరన్నా కాపాడండి. బట్టల మీద ఉన్న ప్రేమ భర్త మీద ఉండదు. ఏంటంటే బట్టల మీద ఉన్న ప్రేమ భర్త మీద ఉండదు. ఆ శ్రద్ధ భర్త మీద చూపిస్తే నీ సంసారం సంపూర్ణంగా సాగిపోతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట ఏం చెప్పాను నేను? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వాక్యం, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులు అంతటిలోను ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు దేవునికి ప్రథముగా నీ హృదయమును ఇవ్వాలి. రెండోది, నీవు దేవునికి ప్రథమ ఫలముగా నీవు సమయమును దేవునికి ఇవ్వాలి. మూడోది, నీవు దేవునికి ప్రథముగా నీ ప్రథమ ఫలమును ఆయనకు చెందాలి. ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. ప్రైజ్ ది లార్డ్. 10 మంది పిల్లలు కన్నారనుకో, ఆ 10 మంది పిల్లలు ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో వారు ప్రథముగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ రాబడి అనే పిల్లల్ని దేవుని మందిరంలో ప్రథమ ఫలముగా వారిని సమర్పించాలి. అందుకని మనం చదివాం, మనమందరం ఎవరమై అంటే దేవునికి ప్రతిష్ఠిత జనము, ప్రథమ ఫలముగా ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి నీకు స్తోత్రం, కరుణామయుడైన యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ కన్ను దృష్టి నీ కాపుదల మాపై ఉంచి గడిచిన వారమంతా నీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలయ్యా. మా మార్గాలు, ప్రయాణాలు, పనిపాట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపాడినందుకు స్తోత్రాలు. అపాయకరమైన పరిస్థితి నుండి ప్రభు మీరు నీ బిడ్డలను కాపాడి నీ సన్నిధిలో సజీవులుగా ఉంచి ఈ పునరుద్ధాన దిన ఆరాధనలో నేను మహిమపరచడానికి సహాయం చేసినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విత్తపడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటపడినట్లు సహాయం చేయండి అయ్యా. అది చక్కగా ఫలించి ఆశీర్వాదకరంగా అభివృద్ధి పొందేటట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రాలు. ఈ దిన నీ సన్నిధికి వచ్చిన వారు నీకు ప్రతిష్ఠితులుగాను నీకిష్టులుగా జీవించటానికి కావలసిన కృపను సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంతవరకు సేవకులను కూడా మీరు బలపరిచి వాడుకున్నందుకై నీకు స్తోత్రాలు. ఇంకనూ కావలసిన కృపను, ఆరోగ్యమును, నీ యొక్క వాక్కులు ప్రభు ఇంకనూ నూతనపరిచి మాతో మాట్లాడి సంఘాక్షేమాభివృద్ధిని అనుగ్రహించి మహిమ పొందమని, ఇంతవరకు ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది దీవెన ఆశీర్వాదం మాకు దయచేయమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ వందనాలు.